నమస్తే. ఋతువు మారుతున్నది. నేటి నుంచి తిరిగి వసంత ఋతువు ప్రారంభమవుతోంది. ఋతువు మారడం అంటే ప్రకృతి మార్పు. 2 నెలలకోసారి ప్రకృతి తన స్వరూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. ఈ వసంత ఋతువులో ప్రకృతి ఎలా ఉంటుందో చూద్దామా? ఒక గేయ రూపంలో చెప్పుకుందామా? వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుదాం ఈ చిన్న గేయంతో. చెట్లన్నీ చిగిరించే కాలం, కోయిల అని కూసే కాలం వసంత ఋతువు. వసంత ఋతువు గడిచాక తదుపరి 2 నెలల కాలం గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువులో కాలం ఎలా ఉంటుందో తెలుసుకుందామా? గేయ రూపంలో. ఎండలు మెండుగా మండే కాలం, చెరువులు దొరువులు ఎండే కాలం గ్రీష్మ ఋతువు. ఎండలు తగ్గాక ప్రకృతి కురుస్తుంది వర్షాలని, అదే వర్ష ఋతువు. జోరున వానలు కురిసే కాలం, వాగులు వరదలు పొరిలే కాలం వర్ష ఋతువు. 2 నెలలుంటుంది వర్ష ఋతువు, వర్షాకాలం. కావలసినంత వర్షాన్ని కురిపించాక ఇక ప్రకృతి మారుతుంది శరదృతువుగా. తెల్లని మబ్బులు తిరిగే కాలం, పెళ్ళున రెల్లు విరిసే కాలం శరదృతువు. శరదృతువు సెలవు పుచ్చుకున్నాక వచ్చేది హేమంత ఋతువు. ఆ కాలం ఎలా ఉంటుందో చూద్దామా? మంచు దట్టముగా పట్టే కాలం, పొన్నలు మల్లెలు పూచే కాలం హేమంత ఋతువు. ఇక వస్తుంది వణికించే కాలం. గజగజ చలి వణికించే కాలం, గలగల ఆకులు రాలే కాలం శిశిర ఋతువు. ఇంతటితో ఏడాది పూర్తవుతుంది. తిరిగి వస్తుంది వసంత ఋతువు. సంవత్సరం పూర్తయ్యాక కాలం ఇలా సంవత్సరాలుగా సాగిపోతూనే ఉంటుంది. ఇదిగో వచ్చింది తిరిగి వసంత ఋతువు. ఆహ్వానిద్దాం వసంత ఋతువుని. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.